కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలమారి పార్టీ అనే పేరును అవలీలగా సంపాదించుకున్నది. ఒక్క నియోజకవర్గంలోనే ఇద్దరు పెద్ద లీడర్లు ఉంటారు. నియోజకవర్గం దాకేందుకు చిన్న వార్డులనే రాష్ట్ర స్థాయి నాయకులుండి కొట్టుకుంటారు. వాళ్ళ తప్పులు బయట పెట్టడానికి వేరే పార్టీలకు ఛాన్సే ఇయ్యరు. వాళ్ళను వాళ్ళే అవమానించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే దండుకుంటారు, వాళ్ళకు వాళ్ళే స్టేజీల మీద కుర్చీలు వేసుకొని కొట్టుకుంటారు. సరే, ఇంతకు ఇప్పుడేం జరిగిందంటారా? ఇగో గిది చూడుర్రి. చూసిండ్రా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావలించుకుందామని దగ్గరికి పోతే దూరం దూరం జరిగిండు. ఎంతో ప్రేమ ఉన్నట్టు దగ్గరికి రాకుండ్రి అన్నట్టు చేసిండు. ఇంకేమనున్నదా నాది అంటే నీకు చేయాల్సిన పనేమనున్నదా, ఒడిసిందా అన్నట్టు అడిగిండు. తర్వాత మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణులు చేతులు జోడించి మొక్కిండ్రు. జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కేసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మారు మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారు. జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కేసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇక మీ పని మీరు చేసుకోండి, మా పని అయిపోయింది, మా పార్టీ పని అయిపోయింది అన్నట్టు చెప్పిండు. అంతేకాదు ఇక మీరే రాజ్యం ఏలుండ్రి అని తన కోపం మొత్తం ఎలగక్కిండు. మరి లేకపోతే ఏంది, నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను, పార్టీని ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నా. అసొంటిది నన్ను కాదని ఎవరినో పార్టీలో చేర్పించుకుంటారు, ఎవనెవనికో పదవులు ఇస్తారు. అంత చిన్నగా కనిపిస్తున్నానా మీకు అనే కోపాన్ని చూపెట్టిండు. వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడినా ఇది ఇంకింత పెద్దగా అవుతుంది అనుకున్నారో ఏమో కుక్కిన పేన్ల తీరుగా వెళ్ళిపోయిండ్రు. చాలా దినాల సంధి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే గాని జీవన్ రెడ్డి మనసులో లేకుండా అవుతున్నదట. సీనియర్ లీడర్ అనే గౌరవం లేదు, పార్టీ మీద అలిగినట్టుంటే పిలిచి మాట్లాడే దిక్కు లేదు, ఏం కాదని ధైర్యం చెప్పే నాదుడు లేడా అనే బాధతోనే కుమిలిపోతున్నాడట జీవన్ రెడ్డి. పార్టీ లీడర్లు మంత్రులు జగిత్యాలకు వచ్చినప్పుడు ఆ కార్యంలా నామకే వాసు పాల్గొని వెళ్ళిపోతున్నాడట. పాపం ఎసొంటి లీడర్ కు ఎసొంటి హాలతాయే అని అనుకుంటున్నారట జగిత్యాల జిల్లా పబ్లిక్.